ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు ఒకడున్నాడు. నీకు జన్మనిచ్చిన నీ తండ్రి నిన్ను ఎత్తుకోలేడు. నువ్వెందుకంటే నీ తండ్రి అంతా అయిపోయావు. నీ తండ్రి కంటే గొప్పవాడిగా, ఎత్తుగా, లావుగా, బాగా పెద్దవాడివి అయిపోయావు. కానీ ఇగో చిన్న పిల్లవాడిని ఎత్తుకోగల తల్లి గాని, తండ్రి గాని, సంకలోకి గాని, మెళ్ళ మీదకి గాని, భుజం మీదకి గాని వేసుకోగలరు. కానీ మనంతా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అయిపోయిన వాళ్ళని కూడా ఎత్తుకుంటారు ఎవరన్నా? ఏండి ఎత్తుకుంటారా? సాధ్యమా? అదేమాత్రం సాధ్యం కాదు. కానీ ఒక ఆయనకి సాధ్యమంట. ఎవరికే? నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త అయిన ఆ దేవాతి దేవునికి సాధ్యము నిన్ను చేతిలో తీసుకోవటం, నిన్ను ఎత్తుకోవటం, నిన్ను ముద్దాడటం, నిన్ను కౌగిలించుకోవటం, నిన్ను ఆయన హక్కును పెట్టుకోవడం నా యేసుకి సాధ్యమే. హల్లెలూయా. అందుకనే ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనుచు. ఏమండి? ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్న చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. నేనే 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 అంటున్నాడు. అమ్మా వింటున్నారా? గుర్తుపెట్టుకోండి, మనలో ఎప్పుడు నేనన్నది రానియొద్దు. ఈ ప్రసంగం తర్వాత నేనంటే ఏంటనుకుంటున్నారు? పాస్టర్ గారు అన్నావు ఇంటికి వెళ్ళి మీ ఆయన దగ్గర, ఇంక నువ్వు ఇక్కడ విన్నదంతా బూడిదలో పోసిన పన్నీరే. సో అమ్మ పిల్లల్ని ఏం పెంచావమ్మా, భలే బాగా పెంచావమ్మా, అసలు నీ పెంపకం సూపర్ అన్నారనుకో మీ అత్తగారు వాళ్ళు ఎవరన్నా, మీ అమ్మాయి తరపు అత్తగారు అనగా వియ్యపురాలు నీకు. మరి ఏంటనుకుంటున్నారు? మా వంశంలో ఎవడ పెంచాలా, అందరు గాలివాళ్ళు అయిపోయారు, గాలిగా అయిపోయారు, నా పిల్లల్ని నేను అని నువ్వు ఇలాగా అని పెరిగిపోబాకు. అంతా దేవుని కృపమ్మా, అంతా దేవుని దయ వల్ల నేను అలా పెంచగలిగా. నాదే ఉంది, నా ప్రభు కృప, ఆయన దయ అని నువ్వు దేవుణ్ణి హెచ్చించు. హల్లెలూయా. అంతేగాని ఎవరినైనా సహోదరుడా, అబ్బా నువ్వు కాబట్టి సూపర్, అబ్బా నువ్వు కాబట్టి నీ కుటుంబాన్ని అమ్మా పోషించావు, బాగా నీ పిల్లల్ని బాగా పెంచావు, లేకపోతే నీ కుటుంబానికి మంచి ఇల్లు కట్టావు, నీ పిల్లల్ని మంచి స్థాయిలో పెట్టావు అని ఎవరన్నా మనల్ని అన్నారనుకో, మనం కూడా ఏం చేయకూడదు మగోళ్ళు. మరి నేనంటే ఏంటనుకుంటున్నారు? మా అన్నయ్యల కంటే, మా తమ్ముళ్ళ కంటే నేను అంతే అని అంటే కుదరదు. మనం ఎవరిని కనపరచాలి? మనం దేవునికి ఘనత ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని గనపరచాలి. ఆయన అంటాడు కదా, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసయ్య. చూడండి, ఆయన అంటున్నాడు, నేనే నీ తల వెంట్రుకలు విరిగే వరకు ఎత్తుకునేవాడను నేనే, చేసి ఉన్న చంకబెట్టుకునేవాడను నేనే, ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఎంత గొప్ప దేవుడండి. నేనున్నా నీకు అంటున్నాడు. బాల్యదినం మొదలుకొని వృద్ధాప్యంలో నీ తల వెంట్రుకలు నెరిసిపోయినా సరే నేను నీకున్నా, నేనే అని దేవుడు అభయం ఇస్తున్నాడు. హల్లెలూయా. అభయం ఇచ్చే దేవుడు మన దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు, మనల్ని స్థిరపరిచే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా.